తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానుంది. ఈ మేరకు రాష్ట్రంలో 12,400 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు అదానీ గ్రూప్ ముందుకొచ్చింది. దావోస్లో సీఎం రేవంత్ రెడ్డితో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ భేటీ అయ్యారు. అందులో భాగంగా రాష్ట్రంలో పలు రంగాల్లో 12,400 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు అదానీ సంస్థ తెలిపింది. పారిశ్రామిక అభివృద్ధితో పాటు ఉపాధి కల్పన నేపథ్యంలో కొత్త కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం తగినన్ని వసతులు, రాయితీలు కల్పిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపినట్లు సమాచారం. ఈ క్రమంలోనే రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో అదానీ సంస్థ ప్రతినిధులు చర్చలు జరిపారు. తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానుంది. ఈ మేరకు రాష్ట్రంలో 12,400 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు అదానీ గ్రూప్ ముందుకొచ్చింది. దావోస్లో సీఎం రేవంత్ రెడ్డితో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ భేటీ అయ్యారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని పలు రంగాల్లో 12,400 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు అదానీ సంస్థ తెలిపింది. పారిశ్రామిక అభివృద్ధితో పాటు ఉపాధి కల్పన నేపథ్యంలో కొత్త కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం తగినన్ని వసతులు, రాయితీలు కల్పిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపినట్లు సమాచారం. ఈ క్రమంలోనే రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో అదానీ సంస్థ ప్రతినిధులు చర్చలు జరిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ అమిని. ప్రస్తుతం దావోస్ కేంద్రంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకొచ్చేటటువంటి దిశగా ఆయన వరుస సమావేశాలు ప్రస్తుతం ఇతర ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో ప్రస్తుతం సమావేశాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం తాజాగా అదానీ గ్రూప్ కి సంబంధించినటువంటి అతని ప్రతినిధితో ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గతంలో సచివాలయం కేంద్రంగా కూడా అదానీ గ్రూప్ కి సంబంధించినటువంటి ప్రతినిధులు సైతం ముఖ్యమంత్రితో సమావేశమైనటువంటి పరిస్థితి. తాజాగా ఈ రోజు అదానీ గ్రూప్ కు సంబంధించినటువంటి గౌతమ్ అదానీతో సమావేశమైనటువంటి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో 12,400 కోట్లకు పైగా కూడా పెట్టుబడులు పెట్టేందుకు వారంతా కూడా సిద్ధంగా ఉన్నట్లు ఈ సమావేశంలో చెప్పడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 7 రంగాల్లో దాదాపు 12,400 కోట్లు పెడతామంటూ కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పడం జరిగింది. దీంతో పాటు మరొకవైపు ఇతర పారిశ్రామిక రంగాలకు సంబంధించి ఎవరైనా సరే తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే వాటికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలను కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అన్ని పర్మిషన్లు కూడా వెంటనే మంజూరు చేసే విధంగా కూడా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటుంది. ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలతో పాటు మరొకవైపు వివిధ రంగాలను స్థాపించాలంటూ కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధుల్ని కోరడంతో పాటు కొన్ని కీలకమైనటువంటి ఒప్పందాలు కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దానిలో భాగంగానే ముఖ్యంగా అదానికి సంబంధించినటువంటి గ్రూప్ తో ఈ రోజు కీలకమైనటువంటి భేటీ జరిగింది. ఈ భేటీలో 12,400 కోట్లకు సంబంధించినటువంటి పెట్టుబడులకు సంబంధించి ఒక అగ్రిమెంట్ చేసుకున్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. థ్యాంక్ యూ.